గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఎఫెస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో పౌలు భక్తుడు చెప్తున్నారు, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మన డే టు డే లైఫ్లో మనకి రకరకాల పోరాటాలు వస్తూనే ఉంటాయి. అది కుటుంబంలో భార్యాభర్తల తల్లిదండ్రుల పిల్లల మధ్య అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, మనం చదువుకునే చోట కాలేజెస్లో అవ్వచ్చు, బంధువుల మధ్య అవ్వచ్చు, నైబర్స్తో అవ్వచ్చు. కానీ ఆ పోరాటాల విషయంలో మనం ఏ విధంగా చూడాలి? ఒక వ్యక్తి శత్రువుగా నన్ను బహుగా బాధపరుస్తున్నాడండి అంటే ఆ వ్యక్తినే చూడాలా? బైబిల్ ప్రకారంగా మనం చూస్తే తప్పు వాడిది కాదు, కానీ ఆ వ్యక్తిని నా మీద దెబ్బలాటకి ప్రేరేపిస్తున్న ఆ దురాత్మను చూడాలా అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, శరీరులతో కాదు మీరు పోరాడవలసింది, దురాత్మలతో పోరాడుచున్నామనే సత్యాన్ని గమనించండి. ఎవరినైనా సరే ప్రేరేపించేది, మంచి పనికి ప్రేరేపించేది పరిశుద్ధాత్ముడైతే, చెడ్డ పనికి ప్రేరేపించేది సాతానుడు, దురాత్మే. కనుక శత్రువుల మీద మనం ద్వేషం ఉంచకుండా, ఆ శత్రువులు దేని చేత ప్రేరేపింపబడి మనలను శోధిస్తున్నారో ఆ దురాత్మలతో పోరాడటానికి మనము జ్ఞానం కలిగి ఉండాలి. అందుకనే మన జీవితంలో యేసుక్రీస్తులో ఆత్మీయంగా పరిపక్వత చెందే కొలది మనం పోరాడే ప్రతి పోరాటాన్ని, శరీరపరమైన పోరాటాన్ని ఆత్మపరమైన పోరాటంగా మార్చేసుకోవాలి. ఏ పోరాటమైనా, ఉదాహరణకి దావీదు గొలియాతు కథ మనకి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వారమే. దావీదు గొలియాతు ఫిజికల్ ఫైట్ చేశారు. అది ఫిజికల్ ఫైట్ అయినా స్పిరిచువల్ ఫైట్ కూడానా? అది శరీరపరమైన యుద్ధమేనా, ఆత్మ సంబంధమైన యుద్ధం కూడా జరిగిందా అంటే నేనంటాను, గొలియాతు చేసింది శరీరపరమైన యుద్ధం, దావీదు చేసింది ఆత్మపరమైన యుద్ధం, ఆత్మానుసారమైన యుద్ధం. అంటే ఏంటండి అనవచ్చు. శరీరానుసారమైన యుద్ధానికి కావాల్సినవి అన్ని గొలియాతులో ఉన్నాయి. బల్లెం ఉంది, కత్తి ఉంది, యుద్ధ కవచం ఉంది, డాల్ ఉంది, ముందు ఒక బాడీగార్డ్ ఉన్నాడు. శరీరపరమైన యుద్ధానికి కావాల్సింది. మరి దావీదుకో కత్తి లేదు, బల్లెం లేదు, కవచం లేదు, డాలు లేదు, ముందో బాడీగార్డ్ లేడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన న్యాచురల్గా ఎప్పుడు ఎలా ఉంటాడో అలాగే వెళ్ళాడు. గొర్రెల కాపరి ఎప్పుడు ఎలా ఉంటాడు? చేతిలో దుడ్డు కర్ర, లేకపోతే చేతిలో ఒక వడిసెల, ఆ యొక్క గొర్రెల్ని సంరక్షించుకోవడానికి. తన ఏ విధమైన యుద్ధోపకరణాలు పట్టుకు వెళ్ళలేదు. వాస్తవానికి రాజైన సౌలు తన యుద్ధ కవచాన్ని ఇస్తే ఒక మాట అంటాడు, అయ్యా అడవిలో సింహం వచ్చినప్పుడు సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను, అంత బలమైన వాటిని చంపినప్పుడు నాకు లేదే ఈ కవచం, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ని చంపడానికి నాకు ఈ కవచం ఎందుకని వదిలేశాడు. దావీదు యుద్ధానికి వెళ్ళిన విధానం చూసినప్పుడు కంప్లీట్గా ఫెయిత్ కనబడుతుంది. విశ్వాసముతో వెళ్ళాడు. 2, జెలస్ ఫర్ ద లార్డ్. దేవుని యొక్క ప్రజలను దూషిస్తున్న సున్నతి లేని ఫిలిస్తీయుడిని నేను ఎదుర్కొంటానని దేవుని కొరకు రోషం కలిగి వెళ్ళాడు, విశ్వాసముతో వెళ్ళాడు. ఏ విధమైనటువంటి యుద్ధోపకరణాలతో వెళ్లకుండా ఒక చిన్న ఒడిసెల ఒక రాయి తీసుకుని ఆ గులకరాలు ఎరుకుని ఒక రాయి విసిరాడు. సాధారణంగా గట్టిగా తిప్పి కొడితే ఏదన్నా ఇక్కడ తగిలితే ఫోర్ హెడ్కి వెనక్కి పడతాం, కానీ గొలియాతు ముందుకు పడ్డాడు. కొన్ని బైబిల్ కామెంటేటర్స్ అంటారు, ఆ చిన్న గులకరాయికి పడిపోలేదు, దావీదు ముందు నుంచి కొడితే దేవుడు అతన్ని వెనకాతల నుంచి కొట్టి కింద పాడేశాడు. మన జీవితంలో గమనించండి, శరీరపరమైన యుద్ధోపకరణాలు అంటే మన డబ్బు అవ్వచ్చు, మన ఆమినేషన్ అవ్వచ్చు, మన యొక్క రకరకాల బల్లెమో, గన్నో, లేకపోతే భుజబలమో, ధనబలమో, రాజకీయ బలం ఏదైనా అవ్వచ్చు. వీటిని నమ్ముకున్న వారు నష్టపోయిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి. ఆత్మానుసారంగా పోరాడిన వాడు నష్టపోయిన సందర్భాలు లేవు. ఆలస్యం అవ్వచ్చేమో విజయం, కానీ తథ్యం ఖచ్చితంగా జరుగుతుంది. బైబిల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
అయ్యే ఎగ్జాంపుల్స్ మనం నిజ జీవితంలో పెట్టుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో కూడా దేవుడు అట్టి కార్యాలు చేస్తారు. మన కోపాన్ని బట్టి, మనకున్న పౌరుషాన్ని బట్టి శరీరపరమైన యుద్ధాలు చేసేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడినప్పుడు, వాక్యం చేత గద్దింపబడినప్పుడు, we should change the physical fights into spiritual fights. భౌతికపరమైన శరీరపరమైనటువంటి ఆ పోరాటాలని ఆత్మీయంగా మార్చాలి. ఆత్మతో పోరాడాలి మనం. ఉదాహరణకు చెప్తాను చూడండి. ఎస్తేరు గ్రంథంలో దుర్మార్గుడైన హామాను యూదులను చంపడానికి జీవో రిలీజ్ చేయించాడు. గవర్నమెంట్ ఆర్డర్ అంటే కింగ్స్ ఆర్డర్ రిలీజ్ చేసాడు. అటువంటి సమయంలో యూదుల పక్షంగా పోరాడడానికి బాధతో, వేదనతో, పౌరుషంతో మొద్దుగా ఏం చేశాడండి? రాజుగారి యొక్క గేటు ముందు నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఇప్పుడు లాంటి విధంగా ఆ రోజుల్లో పనిచేయదు. ఇప్పుడు మనకి ఏదన్నా గవర్నమెంట్ విషయంలో ఏదన్నా మనకు తేడా ఏమన్నా అనిపిస్తే వెంటనే కలెక్టర్ ఆఫీస్ ముందు టెంట్ వేసేస్తాం, రాస్తా రకోలు, రైలు రకోలు ఏదన్నా చేసేస్తాం. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. మరి రాజుల కాలంలో అయితే డిక్టేటర్స్ వాళ్ళు నియంతలు చంపేస్తారు. రాజాజ్ఞకు, రాజుగారి యొక్క రూల్స్కి వ్యతిరేకంగా ప్రాణాలు తెగించాలి సరే నేను పోరాడతానని చెప్పి దిగిపోయాడు. శరీర సంబంధమైన యుద్ధానికి దిగిపోయాడు మొర్దెకై. కానీ దైవాత్మ ప్రేరణతో ఎస్తేరు చాలా అద్భుతమైన సలహా ఇచ్చింది. అయ్యా, దయచేసి నా మాట విను, రాజు చూడకముందే లెగిసిపో, ఆ యుద్ధం పనికిరాదు. ఇక్కడ ఏం చేశాడండి? ఏం చేసింది? 3 రోజులు రాత్రింపగలు ఉపవాస ప్రార్థన చేయించింది. నేను లైఫ్ రిస్క్ చేసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారిని నేను రిక్వెస్ట్ చేస్తాను అని చెప్పి శరీరపరమైన యుద్ధాన్ని ఆత్మపరమైన యుద్ధంగా, ఆత్మీయమైన పోరాటంతో మార్చింది. అద్భుతమైన సక్సెస్ దేవుడిచ్చాడు. యూదులను చంపడానికి చూసిన వారిని యూదులను చంపడానికి ప్లాన్ వేసిన వారు యూదుల వ్యతిరేకులను దేవుడు చంపించి యూదులకు అపజయం ఇచ్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో మనకు వచ్చే కోపాన్ని బట్టో, లేక నిజంగా మనకున్న సపోర్ట్ను బట్టో మనం ఏదైనా శరీరపరమైనటువంటి విధంగా మనం పోరాడుతున్నామా? మన నోటి మాటతో ఎదటోడు బూతు ఒక తిట్టుకి తిరిగి తిట్టి, దెబ్బకి తిరిగి దెబ్బ కొట్టి, లేక మనకున్న బలాలన్నింటినీ పోగు చేసుకుని పోరాడుతున్నామా? దేవుడు అది ఇష్టపడ్డు. దేవుడు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే, నీకు బలం ఉంటే ఉండుగాక. చాలామంది ఎలాగంటే బలాలన్నీ అయిపోయిన తర్వాత ప్రభువా నువ్వే నీ ఆధారం ప్రభు అంటారు. ఎదటోడు బలహీనుడైతే వెళ్ళి కొట్టేస్తాడు. ఎదటోడు బలవంతుడైతే ప్రభువా నువ్వే నా పక్షంగా వ్యాజ్యమాడు ప్రభు అంటారు. ఎరుకో గోడల్ని కూల్చినప్పుడేమో దేవా నీవే మా ఆధారం అన్నారు. ఎరుకోని జయించిన వెంటనే హాయి పట్టణానికి వెళ్ళేటప్పుడేమో కనీసం ప్రార్థన చేయలేదు. అదంతా చిన్న పట్టణమే కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి ఓడిపోయారు. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చిన్న పోరాటమా పెద్ద పోరాటమా, చిన్న శత్రువా పెద్ద శత్రువా, చిన్న సమస్య పెద్ద సమస్య, శారీరకంగా పోరాడదాం, ఆత్మీయంగా పోరాడదాం, ప్రార్థనతో పోరాడదాం, చేయగలిగిన ప్రయత్నం చేద్దాం. ముందు వెనకాతల నిత్యము ప్రార్థనే. ప్రార్థనతో పోరాడి గొప్ప జయాలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన సమస్త పోరాటాలను ఆత్మ సంబంధమైన పోరాటాలుగా మార్చి మనకు జయమిచ్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్య ప్రకారంగా మేము పోరాడుతున్నది శరీరాలతో కాదు కానీ దురాత్మ సమూహములతో అనే సత్యాన్ని గమనించి ప్రార్థనతో, విశ్వాసముతో, నిరీక్షణతో వాక్యము మమ్మల్ని గైడ్ చేసే విధంగా నడిచి ఆలస్యమైనను నీ మహిమైశ్వర్యంలో నీ ఫలమును పొంది దీవింపబడి నీ శిలువ సాక్షులుగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని కృపగల దేవుడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి నీ పాదాలకు అప్పగించి ప్రార్థించి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి ఇప్పుడు ఎల్లప్పుడూ మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్, 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 ఆమెన్. God bless you. Have a very blessed day.